సుబ్రహ్మణ్య స్వామి, సర్పరాజు వాసుకి ఇద్దరు ఒకే చోట కొలువైన పుణ్యక్షేత్రం కుక్కే. మన భారతదేశంలోనే ప్రసిద్ధ సర్పదోష నివారణ క్షేత్రం. హలో నేచర్ లవర్స్, ఎలా ఉన్నారు? మనం ఈరోజు ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానాన్ని అయితే దర్శించుకోబోతున్నాం. మనం ఈరోజు ఈ వీడియోలో కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం ఎక్కడ ఉంది, ఎలా చేరుకోవాలి, ఒకవేళ మనం అక్కడ స్టే చేయాలంటే ఎక్కడ ఉండొచ్చు అనే అందరికీ ఉపయోగపడే విషయాల గురించి తెలుసుకుందాం. అక్కడికి చేరుకున్న తర్వాత నాకు ఒక పెద్ద సమస్య అయితే ఎదురైంది. అదేంటో కొద్దిసేపటి తర్వాత చెప్తాను. కుక్కే సుబ్రహ్మణ్య టెంపుల్ కర్ణాటక రాష్ట్రంలోని దక్షిణ కన్నడ డిస్టిక్లో అయితే ఉంటుంది. మనం ఇక్కడికి బస్సులో లేదా ట్రైన్లో అయితే రావచ్చు. బెంగళూరు నుండి 280 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. డైరెక్ట్గా బస్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ మంగళూరు నుండి రావాలంటే 110 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. అక్కడి నుండి కూడా బస్సు సదుపాయం ఉంది. ఒకవేళ మనం ట్రైన్లో రావాలనుకుంటే ఇక్కడికి నియరెస్ట్ రైల్వే స్టేషన్ సుబ్రహ్మణ్య రోడ్ రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ టెంపుల్ నుండి దాదాపు 12 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. మన ప్రయాణం అయితే బెంగళూరు నుండి మొదలైంది. ఇప్పుడు ఫైనల్గా సుబ్రహ్మణ్య రోడ్ రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాం. నేను డైరెక్ట్గా ఇక్కడికైతే రాలేదు. మైసూర్లో ఆగి మైసూర్ ప్యాలెస్, అలాగే మైసూర్ జూ, ట్రైన్ మ్యూజియం, కార్ మ్యూజియం చూసుకొని ఇక్కడికైతే వచ్చాను. నెక్స్ట్ ఆ వీడియోలు కూడా వస్తాయి, తప్పకుండా చూడండి. ఈ రైల్వే స్టేషన్ ఇంకా బాగా డెవలప్ అయితే చేస్తున్నారు. బెంగళూరు నుండి ఇక్కడికి వచ్చే ట్రైన్ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే చెక్ చేయండి. రండి, ఇక మనము బయటకు వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అయితే వెళ్దాం. రైల్వే స్టేషన్ నుండి బయటకు రాగానే ఇలా మనకు ప్రైవేట్ వెహికల్స్ అయితే చాలా కనిపిస్తాయి, అలాగే బస్సులు కూడా ఉన్నాయి. ఇవైతే డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి అయితే తీసుకెళ్తాయి. ఒకవేళ మనం ఆటోలో వెళ్ళాలనుకుంటే వాళ్ళు 60 రూపాయల టికెట్ అయితే తీసుకుంటారు. ఒకవేళ బస్సులో వెళ్ళాలనుకుంటే 40 రూపాయల టికెట్ అయితే తీసుకుంటారు. చూడండి, బయట నుండి రైల్వే స్టేషన్ వ్యూ అయితే ఇలా ఉంది. ఒక కొండనైతే తవ్వి మరీ రైల్వే స్టేషన్ కట్టినట్టుగా అనిపిస్తుంది. చూడడానికి చాలా అద్భుతంగా అయితే ఉంది. పక్కనే మనకు ధర్మస్థలాకి వెళ్ళే ప్రైవేట్ వెహికల్స్ అయితే ఉంటాయి. నాకు తెలిసి ప్రైస్ ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మీరు బస్సులో వెళ్ళారంటే 80 రూపీస్తో అయితే వెళ్ళొచ్చు. నేను కొన్ని వీడియోస్ తీసుకునే లోపే బస్సులు 2 అయితే వెళ్ళిపోయాయి. అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే కొద్దిగా ముందుకెళ్ళండి, మెయిన్ రోడ్ అయితే వస్తుంది, అక్కడ నుండి బస్సులు అయితే ఉంటాయని చెప్పారు. సో నేనైతే కొద్దిగా ముందుకైతే నడుస్తున్నాను. దాదాపు 1 కిలోమీటర్ దాకా ఉంది డిస్టెన్సు. ఆటోలో అయితే వెళ్దాం అనుకున్నాను, కానీ ఒక దాంట్లో ఎక్కి కూర్చున్నాను, కానీ ఆయన దింపేశారు. నెక్స్ట్ దానికి రండి అని చెప్పారు. సరే ఇంకెందుకులే, ముందుకెళ్ళి బస్సులో అయితే వెళ్దాం అనుకున్నాను. సో ఇది ఫైనల్గా మెయిన్ రోడ్ దగ్గరికి అయితే వచ్చేసాను. చూడండి, ఇక్కడ 12 కిలోమీటర్లు అయితే ఉంది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దగ్గరికి అయితే. ఒకవేళ మనం మైసూర్కి వెళ్ళాలంటే 217 అయితే ఉంది. సో ఇక్కడికి వచ్చి వెయిట్ చేసిన తర్వాత బస్సు అయితే రాలేదు. ఇంకేం చేస్తాం, అక్కడ నుండి ఆటోలో అయితే బయలుదేరాను. ఇక్కడ నుండి ఆటోలో 50 రూపాయలు అయితే టికెట్ తీసుకున్నారు. ఆయన టెంపుల్ దగ్గరికి అయితే దింపుతానని చెప్పాడు. సుబ్రహ్మణ్య స్వామి దర్శనానికి వెళ్ళే ముందు కుమారధార నదిలో స్నానం చేసి స్వామివారి దర్శనానికి వెళ్ళడం ఆనవాయితీ. కానీ ఈ విషయం నాకు తెలియక నేను డైరెక్ట్గా దేవాలయం దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. సో అక్కడికి వెళ్ళిన తర్వాతే నాకు పెద్ద సమస్య అయితే ఎదురైంది. అదే స్నానం ఎక్కడ చేయాలో తెలియలేదు. నార్మల్గా రూమ్ తీసుకున్నారంటే ఓకే, ఒకవేళ రూమ్ తీసుకోలేదంటే చాలా ఇబ్బంది అవుతుంది. సో దానికి ఆల్టర్నేట్గా మనకి కొన్ని సొల్యూషన్స్ అయితే ఉన్నాయి, అవి ఒక్కొక్కటిగా మీకు చెప్తాను చూడండి. ఇందులో మొదటిది కుమారధార నది. ఇది టెంపుల్ నుండి దాదాపు 2 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. మీరు ఒకవేళ నది దగ్గర దిగేసి స్నానం చేసి అక్కడ నుండి టెంపుల్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇంకొక ఆప్షన్ వచ్చి ఆది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ పక్కన ఇంకొక చిన్న రివర్ అయితే వెళ్తూ ఉంటుంది, అక్కడ కూడా మనం స్నానం అయితే చేయొచ్చు. ఇది మెయిన్ టెంపుల్ నుండి 600 నుండి 700 మీటర్ల దూరంలో అయితే ఉంటుంది. ఇలా దూరం వెళ్ళలేమనుకుంటే మీరు మెయిన్ టెంపుల్కి వెళ్ళే మార్గంలో ఎడమ వైపున వాష్రూమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. మీరు అక్కడ 20 రూపీస్ ఇచ్చి స్నానం అయితే చేయొచ్చు. ఒకవేళ మీరు ఫ్యామిలీతో వెళ్ళి ఉంటే లేడీస్కి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు అనుకుంటే
ఆర్టీసీ బస్ స్టాండ్ కన్నా కొద్దిగా ముందుగానే మీకు ఆశ్లేష గెస్ట్ హౌస్ అయితే కనిపిస్తుంది. అక్కడ మీరు రూమ్ అయితే తీసుకోవచ్చు ఫ్రెష్ అప్ అవ్వడానికి మాత్రం. వాళ్ళు పర్సన్కి 100 రూపీస్ ఏమో అడిగారు. సో ఫ్యామిలీకి మాత్రమే ఇస్తామని చెప్పారు. ఫైనల్గా మనమైతే వచ్చేసాము. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇదే ఆర్టీసీ బస్ స్టాండ్. ఇక్కడ నుండి మనం బెంగళూరుకి లేదా మైసూర్కి, ధర్మస్థలకి బస్సులు అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడే మనకు రైల్వే స్టేషన్కి వెళ్ళే బస్సులు కూడా ఉంటాయి. కొద్దిగా స్ట్రైట్గా పైకి వెళ్ళామంటే అక్కడైతే ఉంటాయి. రండి, కొద్దిగా ముందుకు వెళ్ళామంటే దేవాలయం అయితే వస్తుంది, వెళ్దాం. పురాణాల ప్రకారం సర్పరాజు వాసుకి గరుడ భయంతో ఇక్కడ గుహలో ఘోర తపస్సు అయితే చేస్తాడు. అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి ప్రత్యక్షమై అభయం ఇచ్చి తన సన్నిధిలోనే ఎప్పుడు ఉండేలాగా అనుగ్రహిస్తాడు. అప్పటి నుండి ఇద్దరు ఒకే దేవాలయంలో కొలవై ఉన్నారు. అందుకే ఇక్కడ సర్ప సంస్కార పూజలు, ఆశ్లేష బలి పూజలు, అలాగే నాగప్రతిష్ఠ వంటి మరెన్నో పూజలు అయితే ఇక్కడ చేస్తారు. ఈ సేవా టికెట్లు మనం టెంపుల్ వద్దైనా తీసుకోవచ్చు, లేదంటే ఆన్లైన్లో అయినా బుక్ చేసుకోవచ్చు. ఇక్కడి నుండి టెంపుల్ చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. దేవాలయం వెనకాల కొండల నుండి పొగలైతే వస్తున్నాయి. చూడడానికి చాలా అద్భుతంగా అయితే ఉంది. ఇక్కడికి ప్రైవేట్ వెహికల్లో వచ్చే వారి కోసం పార్కింగ్ సదుపాయం కూడా ఉంది. బైక్ అయితే 5 రూపాయలు, ఆటోకి అయితే 10 రూపాయలు, కారుకి అయితే 20 రూపాయలు. ఇక్కడ చూసారంటే ప్రైస్ డీటెయిల్స్ అయితే బోర్డులో వేశారు చూడండి. టెంపుల్కి ఎదురుగానే మనకు ఆటోస్ కూడా ఉన్నాయి. మనం ఒకవేళ రైల్వే స్టేషన్ ఎక్కడైనా వెళ్ళాలంటే ఇక్కడ ఆటోలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ నుండి టెంపుల్ చూస్తుంటే ఎక్కడికి వెళ్ళాలనిపించట్లేదు, దేవాలయాన్ని చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. అంత అద్భుతంగా అయితే కనిపిస్తుంది. టెంపుల్కి వెళ్ళే మార్గంలోనే మనకు షాప్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఏదైనా వస్తువులు కావాలంటే తీసుకోవచ్చు. చూడండి, చిన్నపిల్లలకి బొమ్మలు, అలాగే లేడీస్కి బ్యాగులు అలాంటివి అయితే ఉన్నాయి. వెళ్ళే మార్గంలోనే మనకు ఎడమ వైపునైతే వాష్రూమ్స్ ఉంటాయి. ఇవైతే పే చేసి యూజ్ చేసుకోవాలి, ఫ్రీ అయితే కాదు. ఇక్కడ మనం స్నానం కూడా చేయొచ్చు. కొద్దిగా ముందుకు వచ్చామంటే కుడివైపున మనకు ఒక పెద్ద షెడ్ అయితే కనిపిస్తుంది. వచ్చే భక్తులు ఇక్కడ విశ్రాంతి తీసుకోవడం కోసం అయితే వేసినట్టుగా అనిపిస్తుంది. ఒకవేళ మనం నైట్ కూడా ఇక్కడ స్టే చేయొచ్చేమో, నాకు తెలియదు. మీరు వచ్చినప్పుడు ఒకసారి కనుక్కోండి. సరే రండి, ఇక దేవాలయం దగ్గరికి అయితే వెళ్దాం. దేవాలయానికి పక్కనే మనకు ఉచిత అన్నదాన సత్రం అయితే ఉంటుంది. ఇక్కడ మనకు 3 పూటల అన్నం అయితే పెడతారు. దీని పేరే షణ్ముఖ ప్రసాద భోజనశాల. ఇక్కడ చూడండి, దేవుణ్ణి రథోత్సవం కోసం రథం అయితే నిలిపారు. అది తడవకుండా షెడ్ కూడా చిన్నగా నిర్మించారు. దేవాలయం చూస్తే చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ నుండి మనకు కుడివైపునే చెప్పుల స్టాండ్ అయితే ఉంటుంది. కావాలంటే మనం చెప్పులు అయితే అక్కడ పెట్టుకోవచ్చు. కొద్దిగా ముందుకెళ్ళి కుడివైపున చూసారంటే లగేజీ కౌంటర్ అయితే ఉంటుంది. అదైతే ఫ్రీ సర్వీస్ అండి. మన లగేజ్ అక్కడ పెట్టచ్చు ఫ్రీగానే. సో ప్రసాదం కౌంటర్ కూడా అక్కడే ఉంటుంది. మనం టికెట్ తీసుకెళ్ళి, ఇప్పుడు సమయం మధ్యాహ్నం 12 గంటలు అయితే అవుతుంది. ఫుల్గా వర్షం అయితే పడుతుంది. ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి అయితే అయ్యింది. ఇప్పుడు పక్కనే మనకు ఆది సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం అయితే ఉంది. అక్కడికైతే వెళ్దాం అనుకున్నాను, కానీ ఫుల్గా వర్షం అయితే రావడం వల్ల ఇక్కడే వెయిట్ చేస్తున్నాను. వర్షం తగ్గిన వెంటనే అక్కడికైతే వెళ్దాం. ఇలా కుడివైపుకి వెళ్ళామంటే ఆది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, అలాగే సర్ప సంస్కార యాగశాల కూడా కనిపిస్తుంది. రండి వెళ్ళి చూసేద్దాం. ఇక్కడ నుండి చూస్తుంటే ప్రకృతి చాలా అందంగా కనిపిస్తుంది. ఇప్పుడే వర్షం పడడం వల్ల ఇంకా చాలా అద్భుతంగా అయితే కనిపిస్తుంది. చూడండి, కొద్దిగా ముందుకు వచ్చిన తర్వాత మళ్ళీ మనకు ఇక్కడ కొన్ని షాప్స్ అయితే కనిపిస్తాయి. మీకు ఏదైనా వస్తువులు కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు. కొద్దిగా ప్రైస్ ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంటుంది.
ఒక 10 నిమిషాలు నడిచిన తర్వాత ఫైనల్గా మనం ఆది సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం దగ్గరికి అయితే చేరుకున్నాం. ఇక్కడ చూడండి చిన్న నదీ ప్రవాహం అయితే ఉంది. ఇందులోనే భక్తులు స్నానం అయితే చేస్తున్నారు. స్నానం చేసి లోపల దేవుని అయితే దర్శించుకుంటున్నారు. సో టెంపుల్కి పక్కనే మనకు కుడివైపున సర్ప సంస్కార యాగశాల అయితే ఉంది. చూడండి కనిపిస్తుంది కదా, అదే. సో అక్కడికి వెళ్ళి చూద్దాం రండి. ఇక్కడ చూడండి యాగశాల ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడే మనకు సర్ప సంస్కార పూజలు అయితే చేస్తారట. ఇక్కడ భక్తులందరూ ఆది సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ముందే స్నానం చేస్తున్నారు. అక్కడ లోతు కూడా తక్కువగా ఉంది. అలా కాకుండా మీరు కొద్దిగా ముందుకు వచ్చారంటే ఈ బ్రిడ్జ్ అనేది వస్తుంది. ఈ బ్రిడ్జ్ క్రాస్ చేసి ముందుకెళ్ళారంటే ఇక్కడ నీరైతే బాగా ప్రవహిస్తుంది. కొద్దిగా లోతు కూడా అనిపిస్తుంది. చూడండి నీరు ఎంత స్వచ్ఛంగా వస్తున్నాయో. మీరు ఇక్కడైతే స్నానం చేయొచ్చు. చూడండి చాలామంది అయితే స్నానాలు అయితే ఆచరిస్తున్నారు. రండి ఇక వెళ్ళి ఆది సుబ్రహ్మణ్య స్వామిని అయితే దర్శించుకుందాం. చూడండి ఎంతమంది భక్తులు అయితే ఉన్నారో. ఇక్కడ సేవా కౌంటర్ కూడా ఉంది. మీరు ఏమైనా సేవలు బుక్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇక్కడ చేయాల్సిన పూజలన్నీ లిస్ట్ అయితే ఇక్కడ ఇచ్చారు. అలాగే ప్రైస్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. మీరు ఏదైనా పూజలు చేయాలంటే అక్కడ టికెట్ తీసుకుని అయితే వెళ్ళాలి. నేను స్వామివారిని దర్శించుకొని మెయిన్ టెంపుల్ వద్ద ఉన్న భోజనశాల దగ్గరకు అయితే వచ్చాను. ఇక్కడ భోజనం ఏ ఏ సమయాల్లో పెడతారని ఇక్కడ బోర్డు అయితే వేశారు చూడండి. మార్నింగ్ 8 నుండి 10 వరకు, అలాగే మధ్యాహ్నం 12 నుండి 2:30 వరకు, రాత్రి అయితే 8 గంటల నుండి 9:30 వరకు అయితే పెడతారంట. రండి వెళ్ళి ఆ ప్రసాదాన్ని అయితే తీసుకుందాం. ఇలా క్యూ లైన్లో అయితే పైకి అయితే వెళ్ళాలి. చూడండి ఎంతమంది భక్తులు అయితే వెళ్తున్నారు. మీకు కనిపిస్తున్నారు కదా, వాళ్ళే టెంపుల్ లోపలికి స్వామివారి దర్శించుకోవడానికి వెళ్ళేవాళ్ళు. సో ఫైనల్గా లోపలికైతే వచ్చాము. ఇలా టేబుల్ మీద ప్రశాంతంగా అయితే కూర్చున్నాను. కొద్దిసేపటి తర్వాత అరిటాకు అయితే వేశారు. తర్వాత చట్నీ అయితే పెట్టారు. తర్వాత రైస్ అయితే తీసుకొస్తున్నారు. నార్మల్గా మనకు సాంబార్ అయితే వేయడం అయితే తెలుసు, కానీ ఇక్కడ ఫస్ట్లో అయితే రసం అయితే వేశారు. రసం వేసిన తర్వాత అయితే మళ్ళీ సాంబార్ అయితే వేశారు. లాస్ట్లో అయితే ఫైనల్గా పాయసం అయితే వేశారు. పాయసం అయితే చాలా అద్భుతంగా అనిపించింది. ఒకవేళ మీరు ఇక్కడే స్టే చేయాలి అనుకుంటే ఇక్కడ ప్రైవేట్ హోటల్స్ అలాగే టెంపుల్కి సంబంధించిన కొన్ని రూమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ మీరు తక్కువ ఖర్చులో అయిపోవాలి అనుకుంటే దేవాలయానికి సంబంధించిన రూమ్స్ అయితే బుక్ చేసుకోవాలి. కానీ సడన్గా అయితే బుక్ అవ్వవు. ఒక 2-3 డేస్ కన్నా ముందే మనం రూమ్స్ అయితే బుక్ చేసుకోవాలి. కర్ణాటక టెంపుల్స్ అకామిడేషన్ అనే వెబ్సైట్లో అయితే మనము రూమ్ అయితే బుక్ చేసుకోవాలి. ఇది ఇవాల్టి వీడియో. వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఇక్కడికి వెళ్ళే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళకైతే చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ నుండి నేను ధర్మస్థలకైతే వెళ్తున్నాను.